ఈ నెగిటివ్ ఉమ్, అనుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, పోలీసుల మీదకి నువ్వు వెళ్ళా ఏదో ఒకటి చేసేయి, కొట్టి చూపించి నాకు ఉమ్, ఇట్లాంటిది. ఇది ఉమ్, పోలీసులు ఏం చేయాలా, ఉమ్, అయ్యా ఇందులో అశ్లీలం ఎక్కడుంది, ఇది రాజకీయపరమైన అంశం, అవును. మీరు ఒక విమర్శ చేశారు, ఉమ్, ఆయన స్పందిస్తాడు. ఇప్పుడు అమరావతి ఉమ్, అని ఒకళ్ళు అన్నారు, వైజాగ్ అని ఒకళ్ళు అన్నారు, రెండు ప్రభుత్వ విధానాలు. ఉమ్, దీన్ని సమర్థించేవాడు అవును. ఉంటాడు, దాన్ని సమర్థించేవాడు ఉంటాడు. కానీ దాడులు ఉమ్, చేసుకోకూడదు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఈ అవును. దాడులు అవును. ఖర్చుని ఉమ్, తప్పు అన్నాం కదా మనం. ఇప్పుడు ఆ రోజున ఉమ్, రాజమండ్రి దగ్గర మీద వేశారు అయ్యి అన్నప్పుడు మనం తప్పు చెప్పామా, రైట్ చెప్పామా? తప్పనే ఉమ్, చెప్పాం కదా. అవును. వాళ్ళు పాదయాత్ర ఆగద్దని అవును. కూడా చెప్పాం ఉమ్, కదా, సెక్యూరిటీ అవును. కల్పించాల్సిందని ఉమ్, చెప్పాం కదా. అంటే ఉమ్, ఇక్కడ అనవసరమైనటువంటి లిటిగేషన్స్ అనేది ఇక్కడ మేజర్ అవుతుంది. అవును. ఉమ్, ఉమ్. కానీ ఒకటి సార్, దీనివల్ల వైసీపీ బాగా బలహీన పడుతోందా ఇంకా భవిష్యత్తులో? రేపు ఎన్నికల ముందు కానీ లేదంటే ఇప్పుడు కానీ వైసీపీ పైకి లేవాలి అంటే సోషల్ మీడియా అనేది అవసరం ఉంది. ఇప్పుడు ఆ సోషల్ మీడియానే లేకుండా చేస్తే ఇంకా వైసీపీ పరిస్థితి ఏంటంటే ఒక ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీ నాయకులు, నేను అనేది వైసీపీ నాయకులు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం. ఎందుకంటే ఇదేది కూడా ప్రజాస్వామ్యంలో అణచివేత అనేది దేనికి పరిష్కారం కాదు. అణచివేత నుండి ఉద్యమాలు వస్తాయి, ఉద్యమాల నుండి కానీ సీరియస్నెస్ డ్యామేజ్ జరుగుతుంది. జరగదా? డ్యామేజ్ ఏం డ్యామేజ్ అవుతుంది అంటే ఎవరు రావడానికి భయపడాలి. ఇప్పుడు ఇదే విధంగా చంద్రబాబు ఉమ్, నాయుడు లేదా తెలుగుదేశం వాళ్ళ మీద ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇది అయ్యాక అవును. ఏమైంది, ఉమ్. ఇళ్లలో కూర్చొని